హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈ ట్యూలిప్స్ని షేడింగ్ ఎలా చేయాలో నేర్చుకుందామా? ఈ ట్యూలిప్స్కి ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా డిజైన్ గీసుకొని, ఏ ట్యూలిప్స్ అయినా మీరు గీసుకోండి, వైట్ డైల్యూట్ చెయ్యండి. వైట్ కలర్ని డైల్యూట్ చేసి కొంచెం వాటరీగా అప్లై చేయండి. ఆల్టర్నేట్ పెటల్స్ మీరు అప్లై చేయండి. మొత్తం అంతా వేసేసారనుకోండి, మీకు ఏ పెటల్ ఎక్కడ ఎండ్ అయిందో సరిగ్గా తెలియదు కదా. అందుకని ఫస్ట్ ఇలా అక్కడక్కడ చేసుకొని తర్వాత వన్ బై వన్ చేసుకుంటే షేడింగ్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, వెట్గా ఉన్నప్పుడే చెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. బ్రిలియంట్ పర్పుల్ ఈ స్పెషల్గా ఉంటుంది ఈ కలరు. ఈ బ్రిలియంట్ పర్పుల్ని తీసుకొని కొంచెం మనం అప్లై చేసి, చూసారా నేను ఎలా స్ప్రెడ్ చేశానో కింద నుంచి పై వైపుకి, ఆ స్ట్రోక్స్ కూడా కింద నుంచి పైకి ఇస్తే ఆ పెటల్ అలా వంపు తిరిగినట్టుగా మీకు కనపడుతుంది, తెలుస్తోంది కదా. మళ్ళీ అంటే ఫస్ట్ లైట్గా షేడ్ చేసి దాని మించి మనం ఎంత డెప్త్ కావాలంటే అంత మళ్ళీ పెట్టుకుంటూ ఆ కలర్ వేసుకుంటూ రావాలి, అప్పుడు బాగా కనపడుతుంది కూడాను. ఇప్పుడు ఇంకో పెటల్, ఇది లోపల వైపు కనపడే వైపు వేస్తున్నాం, అంటే లోపల వైపు ఇంకొంచెం డార్క్గా వేద్దాం. చూసారా, ఇంకొంచెం ఫస్ట్ లైట్గా వేసి, మనకి డెప్త్ కావాలి కదా, ఇన్సైడ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇంకొంచెం కలర్ వేసిన తర్వాత పైవైపుకి, అంటే ఆ పెటల్ ఇలా కొంచెం వంగి ఉన్నది కదా, ఆ వంపు అది కూడా మీరు చూసుకుంటూ ఆ షేడ్ అన్నమాట. చూడండి, లోపలికి బయటికి తెలిసేటట్టుగా ఎలా వేసానో మీరు కూడా ఇలాగే వేయండి. ఇలాగా అన్ని పెటల్స్ వన్ బై వన్ వేసుకుంటూ రండి. కింద నుంచి పైకి మాత్రం వేయండి. పైవైపుకి వైట్ కనపడేటట్టుగా వైట్ కొంచెం వదిలేసేయండి. వదిలేస్తూ ఎక్కువ వైట్, లైట్ కలరు ఉంటే షేడ్ బాగుంటుంది. చూసారు కదా, ఇట్లాగా నేను ఎలా షేప్ బట్టి నేను ఎలా ఇస్తున్నానో మీరు కూడా అలా ఇస్తే 3D ఎఫెక్ట్ లాగా మీకు కనపడుతుంది. అది రౌండ్ షేప్ చక్కగా కనపడుతుంది. మామూలుగా అయితే ఫ్లాట్గా ఉంది కదా డిజైన్లో, కానీ మనం కలరింగ్ చేసేటప్పుడు చూసారా, ఆ పెటల్ ఇలా రౌండ్గా వంగినట్టుగా అవన్నీ కనపడుతుంది కదా. ఇవన్నీ కూడా మనం ఈ షేడింగ్లోనే ఇస్తామన్నమాట. ఇలాగా మొత్తం అంతా ఫ్లవర్ అంతా కూడా మీరు కలర్ కొంచెం అది వెట్గా ఉన్నప్పుడు మాత్రమే, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఇది వెట్ షేడింగ్ కదా, వెట్గా ఉన్నప్పుడే చెయ్యాలి. సెంటర్లో ఈ పెటల్స్ చివర వైట్ ఉంది కదా, దానికి సెంటర్కి డిఫరెన్సియేషన్ చూపించడానికి మధ్యలో ఇంకొంచెం డార్క్ ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పెటల్ కూడా వేస్తున్నాను చూడండి, వైట్ ఎక్కువ కనపడుతున్నట్టు చూస్తున్నారు కదా. పెటల్కి ఎండింగ్ ఎక్కడ ఉంది అది చూసుకొని, ఒకవేళ మీరు ఎక్కువ కలర్ టిప్స్ దాకా వేసేసినా ఏం ప్రాబ్లం లేదు, మీరు ఇంకొంచెం వైట్ అప్లై చేయండి. ఇలాగా అప్లై చేసి వేస్తే చూసారా, మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది ఎంత చక్కగా వచ్చేసిందో. అలాగే వేయండి. ఇప్పుడు ఆ ఫ్లవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక బడ్, పూర్తిగా విచ్చుకోకుండా ఉన్నటువంటి బడ్కి పైవైపు నేను ఈ పర్పుల్ వేసాను, కింద నుంచి ఎల్లో కలర్ వేసాను. చూసారా, క్రోమ్ ఎల్లో వేస్తే ఎంత బాగుందో. అంటే బోలెడు రకాల ఫ్లవర్స్ కదా, డిఫరెంట్ కాంబినేషన్స్లో కూడా ఉంటాయి, డిఫరెంట్ షేడ్స్లో ఉంటాయి. మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు ఈ కాంబినేషన్స్తో. మీకు ఇలా డబల్ కలర్ కాంబినేషన్ కూడా వేస్తే ఎలా ఉంటుందో చూపించాలని వేస్తున్నాను. ఇంకో ఫ్లవర్లో చూడండి, కింద నుంచి ఎల్లో వేస్తున్నాను, ఎల్లో ఫ్లవర్ ఇది. దీనికి డెప్త్గా ఎలా వేస్తానో చూద్దురు కానీ, ఎక్కువ ఎల్లో వేసి పైవైపుకి లైట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత పైనుంచి ఆరెంజ్ కలర్ నేను వేసి కిందకి స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి. కిందకి
ఎల్లో కలర్, పైనుంచి ఆరెంజ్ కలర్ కూడా ఇప్పుడు ఆరెంజ్ కలర్ కాబట్టి అంటే పైనుంచి కిందకి నేను స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది కూడా మనకి ఆ స్ప్రెడ్ చేయడంలోనే ఆ షేప్ అది బాగా కనపడుతుంది. తెలిసింది కదా. ఇప్పుడు ఏం చేస్తారు, ఇలాగ ఇంకొంచెం డెప్త్ కావాలంటే ఇంకొంచెం ఆరెంజ్ తీసుకొని ఆ బ్రష్తో చూసారా ఎలా వేస్తున్నానో అలాగే వేయండి. మిగిలిన పెటల్స్ కూడా మనం ఎల్లో అప్లై చేసి దాని మీద ఆరెంజ్ షేడ్ కూడా ఇచ్చేద్దాం. ఇలాగా అంటే ఈ ఎల్లో కూడా లెమన్ ఎల్లో వేసాను. చూసారా ఎంత బ్రైట్గా ఉందో ఎల్లో కూడా మీకు చాలా బాగా కనపడుతుంది. కాంబినేషన్స్ అంటే ఎల్లో పర్పుల్ కాంబినేషన్ బాగుంటుంది, ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. మీకు ఈచ్ పెటల్కి డిఫరెన్స్ మాత్రం చూపించాలి, ఎక్కడ ఎండ్ అయింది అంటే లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఇస్తూ మీరు చిన్నగా ఆ డిఫరెన్స్ చూపిస్తే మీ ఫ్లవర్ ఎంతో బాగా కనపడుతుంది. న్యాచురల్గా అలాగ ఒక పెటల్ పక్కనే ఒక పెటల్ ఉంది అన్నట్టుగా కనపడుతుంది. మొత్తం అంతా అలా కనపడకుండా, కానీ కలర్ కూడా ఎక్కువ తక్కువ లేకుండా చక్కగా వెయ్యాలి. ఇప్పుడు ఈ లెమన్ ఎల్లోతో పాలెన్ వేసేద్దాం. ఫస్ట్ మనం కంప్లీట్ చేసిన ఫుల్ ఫ్లవర్ ఉంది కదా, ఇందులో సెంటర్లో పాలిన్ ఉంటుంది. ఆ పాలిన్ కూడా చిన్నగా ఇట్లాగా జస్ట్ మనం కామాలాగా వేసేస్తే ఎంత అందంగా ఉందో చూడండి. ఇలాగే మీరు ఫుల్గా విచ్చుకున్న ఫ్లవర్లో వేయండి. ఇప్పుడు లీఫ్ కూడా నేను బేస్ అంటే లైట్ డార్క్ షేడ్స్ రావడం కోసం ఫస్ట్ లెమన్ ఎల్లో వేస్తున్నాను. మనకి లోపల వైపుకి లెమన్ ఎల్లో కనపడుతున్నట్టుగా లెమన్ ఎల్లో వేస్తున్నాను. మీరు కూడా ఇలాగే లెమన్ ఎల్లో వేయండి. లేదు వేరే షేడ్ కావాలనుకుంటే అప్పుడు వైట్ వేసుకొని వైట్ మీద గ్రీన్ వేసుకుందరు. కానీ నేను లెమన్ ఎల్లో వేసి దాని మీద లైట్ గ్రీన్ అప్లై చేశాను. చూసారా, ఇప్పుడు దీని మీద లైట్ గ్రీన్ వేస్తే ఇంకా లైట్గా కనపడుతుంది. చూస్తున్నారు కదా. ఇలా గ్రీన్ కూడా కొంచెం వేసి దాన్ని ఈవెన్గా మొత్తం లీఫ్ అంతా కూడా స్ప్రెడ్ చేశాను. ఇలాగే మీరు స్ప్రెడ్ చేయండి, నీట్గా కనపడుతుంది. ఇప్పుడు లైట్ గ్రీను కొంచెం డార్క్ గ్రీను కలుపుకొని ఆ డార్క్ గ్రీన్ పైవైపుకి అంటే లీఫ్ వెనక భాగం డార్క్ కలర్ ఉన్నట్టుగా డిఫరెన్స్ చూపిద్దాం. అందుకోసమని నేనేం చేశాను, లైట్ గ్రీను కొంచెం డార్క్ గ్రీను రెండు కలిపి తీసుకొని దాంతో అప్లై చేశాను. చూసారా, వెనక వైపు ఏమో డార్క్గా ఉంది, లోపల వైపు ఏమో లైట్ గ్రీన్గా ఉంది. ఇలాగే మనం వేసి ఆ కలర్ని చక్కగా వెట్ బ్రష్తో మనం స్ప్రెడ్ చేస్తే చాలా చక్కగా, చూస్తున్నారు కదా, చాలా చక్కగా కలిసిపోతుంది. ఇంకో లీఫ్ కూడా ఇలాగే వేసేద్దాం. చూడండి, ఆ లీఫ్ని ఇట్లాగా స్ప్రెడ్ చేసి ఎల్లో వేసి ఎల్లో మీద గ్రీన్ కూడా అప్లై చేసేసాను. అంటే బడ్ వెనకాతల లీఫ్ ఉన్నట్టు. ఆ లీఫ్ మధ్యలోంచి మనకి బడ్ యొక్క స్టెమ్ కనపడుతుంది. సో ఆ స్టెమ్ కనపడాలి, ఈ బడ్ అంటే మనకి లీఫ్ కనపడాలి. అప్పుడు లీఫ్ మనం లైట్ కలర్ వేసాం కదా, అందుకని బడ్ స్టెమ్ డార్క్ కలర్ అంటే డార్క్ లైట్ గ్రీన్తో వేసాం. ఇప్పుడు ఇంకో లీఫ్ కూడా వేస్తున్నాను. చూడండి, ఈ లీఫ్ కూడా బయట వైపుకి డార్క్ వేసాను, లోపల వైపుకి లైట్ కలర్ వేసాను. చూడండి, ఇలాగే మనం ఏం చేద్దామంటే చక్కగా వేసుకొని చాలా చక్కగా స్ప్రెడ్ చేసుకుంటే ఎక్కడ ప్యాచ్ అన్నది రాకుండా చూసుకోండి. చాలా నీట్గా ఎంతో బాగా వస్తుంది. చాలా ఫాస్ట్గా వేయచ్చు. ఇలా వేస్తే చాలా ఫాస్ట్గా ఎంతో చక్కగా అందంగా వేసుకోవచ్చు.
చూస్తున్నారు కదా, నచ్చిందా మరి? వేసుకుంటారా? షేడింగ్ ఇలాగే చేసుకోండి, ఎంతో బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. మీరు కూడా ఎలా ఉందో చెప్పండి నాకు. ఎంతో చక్కగా నేను చాలా చక్కటి వీడియోలు చేస్తున్నాను కదా, మీరందరూ లైక్ చేసి కామెంట్ పెడితే నాకు కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.